ఫాస్ట్ గా సెంచరీ చేశాడు. ఫాస్ట్ గా లగ్జరీ కారు పట్టేశాడు. ఈ తరం కుర్రాడిని మరి అనిపించుకుంటున్న వైభవ్. నూనుగు మీసాల టీనేజీ కుర్రాడు. చదువుకుంటూ ఫ్రెండ్స్ తో గల్లీ క్రికెట్ ఆడాల్సిన వయసు. కానీ ఈ అబ్బాయి మాత్రం ఐపీఎల్ లో ఆడి ఏకంగా 35 బంతులకు సెంచరీ చేసి ఒక్కసారిగా దేశం మొత్తం తన వైపు చూసేలా చేశాడు. ఒక్కో బంతికి రికార్డులన్నీ బద్దలకొట్టి తన పేరున రాసుకున్నాడు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ఒకవైపు ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. అలాగే కోట్లు విలువ చేసే గిఫ్ట్స్ కూడా వస్తున్నాయి. నాకంటే నా తల్లిదండ్రులు ఎక్కువ కష్టపడ్డారు. మా అమ్మ నా కోసం రోజు 3 గంటలు నిద్రపోయేది. ఉదయం నేను ట్రైనింగ్ వెళ్లేసరికి నాకు బాక్స్ ప్రిపేర్ చేసి పంపేది. ఇక తండ్రి తన కోసం చేస్తున్న ఉద్యోగం వదిలేశారని, వారి కష్టమే ఈ విజయం అంటూ ఐపీఎల్ అఫీషియల్ ఛానల్ ఇంటర్వ్యూలో వైభవ్ సూర్యవంశీ తన సెంచరీ తర్వాత చెప్పిన మాటలు. కష్టపడిన ప్రతి నిమిషానికి నేడు వస్తున్న ప్రశంసలు సాక్షులుగా నిలుస్తున్నాయి. 35 బంతుల్లో సెంచరీ చేసిన మొదటి భారతీయ ఆటగాడిగా, అప్పటి వరకు 37 బంతులకు సెంచరీ చేసిన యూసుఫ్ పఠాన్ పేరు మీదున్న రికార్డులను బద్దలు కొట్టాడు. అలాగే 30 బంతుల్లో సెంచరీ చేసిన క్రిస్ గేల్ తర్వాత స్థానంలో వైభవ్ నిలిచాడు. ఇక ఐపీఎల్ లో అత్యధిక ధర పలికిన అతి చిన్న ఆటగాడిగా కూడా నిలిచి రికార్డు సృష్టించాడు వైభవ్. ప్రస్తుతం దిగ్గజ క్రికెటర్స్ అలాగే క్రికెట్ లవర్స్ నుండి ప్రశంసలు అందుకుంటున్న వైభవ్ కు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓనర్స్ లో ఒకరైన రంజిత్ భర్దాకూర్ తాజాగా వైభవ్ కు ఖరీదైన మర్సిడీస్ బెంజ్ కారును గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే 14 ఏళ్ల వైభవ్ దీన్ని డ్రైవ్ చేయకూడదు. మ్యాచ్ తర్వాత ఈ ఫోటో అలాగే న్యూస్ బాగా వైరల్ అవుతుంది.